పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం కొత్త వాళ్లు పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ ఎంపీ సీట్ ఎస్టీ రిజర్వేషన్ కావడంతో పాతవారితో పాటు కొత్త వాళ్లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల పోటీ తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి పోటీకి సై అంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కొత్త వారికే అవకాశం దక్కుతుందనే సెంటిమెంట్ నడుస్తోంది. గత 3 ఎన్నికలను పరిశీలిస్తే అదే కనిపిస్తోంది. ఇదివరకు మహబూబాబాద్ ఎంపీగా 2009లో తొలిసారి పోటీ చేసిన పోరిక బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీ బలంతో బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అధికారం చేపట్టారు. చివరగా 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత ఎంపీగా గెలిచారు. వరుసగా కొత్త వారినే అదృష్టం వరిస్తుండటంతో ఈ 2 పార్టీల్లోనూ కొత్త నేతలే టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కితే చాలు విజయం ఖాయమనే భావన కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల్లో కనిపిస్తుండగా, బీఆర్ఎస్ నుంచి బరిలో దిగితే జయాపజయాల మాట అలా ఉంచితే రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎక్కడో చోట బెర్త్ ఖాయం చేసుకోవచ్చన్న ఆలోచనతో కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక బీజేపీలోనూ అదే సందడి కనిపిస్తోంది. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రధానంగా 4 కొత్తవారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో మానుకోట డీఎస్పీగా పనిచేసిన ఖమ్మం పట్టణానికి చెందిన గండ్రోత్ నాగరాజు నాయక్ ఒకవైపు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. రాష్ట్రంలోని సంపూర్ణ గుడుంబరహిత డివిజన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై పనిచేశారు. అప్పట్లోనే రాజకీయ ప్రవేశం ఉంటుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ అడ్మిన్ గా కొనసాగుతున్న ఆయన 2023 జూన్ జూలైలోనే బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. రాజీనామాను ఉన్నతాధికారులు రిజెక్ట్ చేసినప్పటికీ మరోసారి బీఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకుని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన జనగామ జిల్లాకు చెందిన లకావత్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ భట్టు రమేష్ పార్లమెంటు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగారెడ్డిలో ఎన్పీటీసీఎల్ డిఈగా కొనసాగుతున్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్టకు చెందిన ఎట్టి వెంకన్న ఆదివాసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తానని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గాడ్ ఫాదర్లతో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్ బీఆర్ఎస్ టికెట్ కోసం తొర్రూరు మండలం వెలికట్టె శివారు చెండ్లగుంట తండాకు చెందిన మాలోతు భిక్షపతి నాయక్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కు సన్నిహితుడిగా పేరున్న భిక్షపతి నాయక్ ప్రస్తుతం వరంగల్ డివిజన్ ఎల్ఐసి డిఓగా పనిచేస్తున్నారు. ఈయన తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గిరిజన విభాగం కన్వీనర్ గా పార్టీలో గుర్తింపు పొంది ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలో పాత వారితో పాటుగా కొత్త ముఖాలు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.